హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది క్రిస్పీ ఆనియన్ పకోడీ. మనం ఎప్పుడు చేసిన పకోడీ చాలా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం చిల్లీస్, కరివేపాకు, ఆనియన్ పీసెస్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ పీసెస్ అనేవి మరీ పలసగా కొయ్యకూడదు, మరీ దళసరిగా కాకుండా మీడియంగా కట్ చేయాలన్నమాట. చీరికలు పలుచగా కానీ కట్ చేసుకున్నాం అనుకుంటే మన ఆనియన్ అనేది మాడిపోతుంది అనమాట పకోడీ. అందుకనే కొంచెం నార్మల్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు దాన్ని మనము బాగా మిక్స్ చేయాలి. దాన్ని ఎలా కలపాలంటే గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా నలుపుతూ కలపాలి. దానివల్ల అందులోంచి కొంచెం వాటర్ అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కొంచెము ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లేదంటే జీలకర్ర పౌడర్ అయినా సరే పర్వాలేదు. నా దగ్గర పౌడర్ అయితే లేదు, నేను కొంచెం జీలకర్ర అయితే వేసి బాగా దాన్ని కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఒక్క చుక్క కూడా అస్సలు వాటర్ వేయకూడదు. కొంచెం కారం కూడా వేయాలి, మర్చిపోయాను, తర్వాత వేసాను. తర్వాత ఒక 5 స్పూన్స్ బేసిన్ అయితే అదే శనగపిండి కూడా వేయాలి. వేసి కలుపుకోవాలి. ఇందులో అయితే మన ఆనియన్స్లో వచ్చిన వాటర్తోనే దాన్ని బాగా కలుపుకోవాలి. అంతేగాని అందులో అస్సలు వాటర్ వేయకూడదు. వాటర్ కనుక వేసినట్టయితే మన పకోడీ అయితే గట్టిగా రాదనమాట. అందుకే వాటర్ వేయకూడదు. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే వేయాలి. బియ్యం పిండి అంటాం కదా దాన్ని. దాన్ని బాగా మిక్స్ చేయాలి. అలా అని మరీ మెత్తగా అయిపోయేలా చేయకూడదు దాన్ని. అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక నెక్స్ట్ మనము పకోడీ అయితే వేసేసుకోవాలి. పకోడీ వేస్తున్నాను నేనైతే. వేసుకోవాలి. నాకైతే చిన్న చిన్నగా ఉంటే పకోడీ బాగా ఇష్టం అనమాట. పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వచ్చేవి నాకు బాగా ఇష్టము. నేనైతే అలా చిన్న చిన్నగానే వేస్తాను ఎప్పుడు. నాకు గట్టి పకోడీ ఇష్టం అనమాట. సో ఎప్పుడు నేను అలా వేస్తాను. చిన్నగా వేస్తే బాగా క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కొన్ని అయితే కొంచెం కలర్ వచ్చాయి, ఒక సైడ్ వేగాయి, ఇంకొక పక్క కూడా కొంచెము కదుపుతూ బాగా వేపుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ అయితే రావాలి. వచ్చాక మరీ కొంచెం బాగా రెడ్ అయితే వచ్చేయకూడదు. ఎందుకంటే బయటకు తీసాక కొంచెము కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. దాని ప్రకారం మనము మంచిగా ఉన్నప్పుడు తీసుకోవాలన్నమాట. చూసారా, ఇవైతే గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇవి ఇంకా మనం ఎక్కువసేపు ఉంచామంటే మన ఆనియన్ అనేది మాడిపోతుంది. ఈ టైంలో అయితే మనం తీసేయాలి. తీసుకొని మనం ఫస్ట్ టిష్యూ పేపర్ మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. కొంచెం ఆయిల్ అనేది పోతుంది అనమాట. అలా పోయిన తర్వాత మనం అయితే ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.